కలుపుకొని అందులో ఉప్పు వేసి ఒక గ్లాసు నీళ్లు పోసుకొని అరగంట సేపు నాననిచ్చుకోవాలి. కాకరకాయ నానబెట్టుకున్న దాన్ని నీళ్ళల్లోంచి తీసి ఒక బౌల్లో వేసుకొని అందులో 2 స్పూన్లు బియ్యపు పిండి తీసుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. మీకు సరిపడా వేసుకోవచ్చు. సాల్ట్ రుచికి సరిపడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, పొడి కొద్దిగా, గరం మసాలా పొడి కొద్దిగా వేసుకొని అంతా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా పసుపు పొడి వేసుకోవాలి. ఈ రకంగా 5 నిమిషాలు నానబెట్టుకొని దాన్ని వేడి నీళ్ళలో వేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. కాకరకాయ పకోడా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. If you like this video, please subscribe to my channel and press the bell icon. Thanks for watching.